హలో! అందరికి నమస్కారం. నేను గజియాబాద్‌లో ఉన్నాను, ఉత్తరప్రదేశ్. ఇక్కడ మనకి వెనకాల చూస్తున్నారు కదా! చాలామంది కూర్చొనున్నారు వెహికల్స్ మీద. నేను వీళ్ళందరిని ఒక 15, 20 మినిట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా ఊబర్, ఓలా వెహికల్స్ నడిపించే వాళ్ళందరూ ఎక్కువ ఇక్కడికొచ్చి గ్యాదర్ అయ్యారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఏదైనా బుకింగ్ వస్తే వెళ్తూ ఉంటారు. దీంట్లో కొత్తేముందని అనుకోవచ్చు. కానీ ఏంటంటే దీంట్లో చాలామంది వీరు నియర్ బై ఉన్న విలేజెస్ నుంచి వచ్చారు. నియర్లీ ఒక 300, 400 ఈవెన్ వారణాసి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. దీంట్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే కొంతమందిని నేను అడిగినప్పుడు, ఈ "ఇది ఎందుకు మీరు చేస్తున్నారు? ఎట్లా ఏంటి మీ ఊర్లో ఏం లేవా?" అనంటే, "మా ఊర్లో ఏం పనులు లేవు సార్. అందుకని ఇక్కడికొస్తున్నాం. ఢిల్లీ, యూపీ అవన్నీ గూడా నేను ఇక్కడ పనులు చేసుకుంటాను" అని. కొంతమంది చాలా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే కొంతమంది నలుగురు, ఐదుగురు పిల్లలు గూడా ఉన్నారు. అందుకనే యూపీ కొంతవరకు డెవలప్ కాకపోవడానికి యూపీ గాని, బీహార్ గాని డెవలప్ కాకపోవడానికి ఒక కారణం ఏంటంటే, అధిక జనాభా. ఒక్కొక్కళ్ళ ఇంట్లో నలుగురు పిల్లలు, ఐదుగురు పిల్లలు. వాళ్ళు ఇంకా చదివేం లేదు దాంట్లో. ఒక ఇద్దరు, ముగ్గురిని పొలం పనులకు పంపించేసామని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంచెం వీళ్ళు మారాల్సిన పొజిషన్ ఎంతైనా ఉంది. మీరేమంటారు? కామెంట్స్‌లో చెప్పండి. నాకిది అనిపించిన విషయం మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీళ్ళు పాపం ఎంతో కష్టపడుతున్నారు. వీళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఇలాగే ఉండకుండా వాళ్ళు కొంచెం చదువుకుని ఒక పొజిషన్‌లోకొస్తారని నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ.